కర్నూలు జిల్లాలోని ఆలూరు నియోజకవర్గం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండేది. గత 3 దశాబ్దాలుగా ఈ నియోజకవర్గంలో అధికారానికి టీడీపీ దూరమైంది. వాల్మీకి సామాజిక వర్గం అధిక జనాభా ఉన్నారు ఈ ప్రాంతంలో. క్రమంగా కాంగ్రెస్ తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పట్టును సాధించింది. ఇప్పుడు టీడీపీ తన ఉనికిని తిరిగి చాటుకునేందుకు ఎదుర్కొంటున్న సవాళ్లు, నాయకుల మధ్య వర్గ విభేదాలు, పార్టీ మార్పులు ఈ నియోజకవర్గ రాజకీయాలను ఆసక్తికరంగా మారుస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి చిప్పగిరి జెడ్పీటీసీ సభ్యుడిగా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించిన గుమ్మనూరు జయరాం అంచెలంచెలుగా ఉన్నత పదవులు పొందుతూ బలమైన రాజకీయ నేతగా ఎదిగారు. టీడీపీ తరువాత ప్రజారాజ్యం పార్టీలో చేరిన ఆయన అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. 2014లో రాష్ట్ర విభజన తరువాత టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ జయరాం వైసీపీ నుంచి ఆలూరు ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచారు. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 5 ఏళ్ల పాటు మంత్రిగా కొనసాగారు. నియోజకవర్గంలో గుమ్మనూరు జయరాం బలమైన నేతగా ఎదగడంతో పాటు నియోజకవర్గాన్ని వైసీపీకి కంటుకోచగా మలిచారు. ఇక దీంతో టీడీపీ ఉనికి కోసం కునుకుపాట్లు పడాల్సి వచ్చింది. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. గుమ్మనూరు జయరాం మంత్రిగా కొనసాగిన సమయంలో పలు వివాదాలను ఎదుర్కొన్నారు. ఈ కారణంగా 2024 ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం గుమ్మనూరు జయరాంకి టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఆయన అనూహ్యంగా పార్టీ మారి గుంతకల్లు టీడీపీ టికెట్ దక్కించుకొని ఎమ్మెల్యేగా గెలిచారు. ఇదంతా ఇలా ఉండగా ఎన్నికల్లో అదే వాల్మీకి వర్గానికి చెందిన చిప్పగిరి మాజీ జెడ్పీటీసీ విరూపాక్షికి వైసీపీ టికెట్ ఇచ్చింది. టీడీపీ అధిష్టానం మాత్రం గతంలో జయరాం చేతిలో ఓడిన వీరభద్ర గౌడ్కి టికెట్ కేటాయించింది. దివంగత టీడీపీ నేత వైకుంఠం శ్రీరాములు కుమారులు వైకుంఠం మల్లికార్జున శివప్రసాద్ జ్యోతి దంపతులు కూడా టికెట్ ఆశించి నిరాశపడ్డారు. మల్లికార్జున టీడీపీని వీడి వైసీపీలో చేరి విరూపాక్ష గెలుపుకి కూడా కృషి చేశారు. దీంతో ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వీరభద్ర గౌడ్ ఓడిపోయారు. పార్టీలోని వర్గాలు కలిసికట్టుగా పనిచేయకుండా సొంత అభ్యర్థి ఓటమికే పనిచేశాయని బహిరంగంగానే విమర్శలు వచ్చాయి. అయితే ఎన్నికల అనంతరం ఓటమిని చవిచూసిన వీరభద్ర గౌడ్కే టీడీపీ అధిష్టానం ఆలూరు నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలు అప్పగించింది. అయితే ఆయన పార్టీలోని వర్గాలన్నిటినీ సమన్వయం చేసుకొని పార్టీ బలోపేతానికి కృషి చేయకుండా తన సొంత ప్రయోజనాల కోసమే పనిచేశారంటూ కూడా అధిష్టానానికి ఫిర్యాదులు అందాయి. దీంతో నియోజకవర్గ సమన్వయకర్త మార్పు అనివార్యమైంది. ఈ క్రమంలో గుమ్మనూరు జయరాం కుటుంబం తన పట్టును వదులుకోకూడదన్న ఉద్దేశంతో తిరిగి ఆలూరులో టీడీపీ సమన్వయ బాధ్యతల కోసం తీవ్రంగా కృషి చేసింది. గుత్తి టీడీపీ ఇన్ఛార్జిగా కొనసాగిన ఆలూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ బొమ్మ నారాయణ అక్కడ నుండి తప్పుకొని తిరిగి సొంత నియోజకవర్గం ఆలూరుపై దృష్టి సారించారు. ఈయన కూడా ఆలూరు ఇన్ఛార్జి పదవిని ఆశించారు. అయితే టీడీపీ అధిష్టానం నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలను ఈసారి వైకుంఠం జ్యోతికి అప్పగించింది. జ్యోతి పదవి చేపట్టి 3 నెలలు దాటిన నియోజకవర్గంలోని 6 మండలాల గ్రామాల్లో పర్యటించి వర్గాలను ఏకతాటిపై తేవటంలో శ్రద్ధ చూపటం లేదని విమర్శలు ఉన్నాయి. నియోజకవర్గంలో బీసీ వర్గాల్లో బలమైన పట్టున్న గుమ్మనూరు కుటుంబానికి చెందిన గుమ్మనూరు నారాయణను వైకుంఠం జ్యోతి దూరం పెట్టారు. దీంతో ఆయన బీజేపీ వైపు మొగ్గు చూపారు. ఆయన సతీమణి గుమ్మనూరి కమలమ్మను మొదటగా బీజేపీలో చేర్పించారు. ఆ తర్వాత తన అనుచరులతో కాషాయం కండువా కప్పుకున్నారు. ఇక వైకుంఠం జ్యోతి కూడా వీరభద్ర గౌడ్ బాట్నే అనుసరిస్తుందనే ఆరోపణలు టీడీపీలో వినిపిస్తున్నాయి. వీరభద్ర గౌడ్ వర్గీయులను అసలు దగ్గరికి రానివ్వటం లేదని బహిరంగంగా విమర్శలు వినిపిస్తున్నాయి. హౌలగుంద మండలానికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గ సమన్వయకర్త తమను ఎలాంటి పార్టీ కార్యక్రమాలకు పిలవటం లేదని బహిరంగంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలా వైకుంఠం జ్యోతి కూడా టీడీపీలో ఉన్న అన్ని వర్గాలను కలుపుకుపోయే విషయంలో శ్రద్ధ కనపరచడం లేదని తెలుస్తోంది. ఇటీవల హోలగుంద మండలంలో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమానికి గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం హాజరైనప్పుడు ఆలూరులో టీడీపీలో అందరూ కలిసికట్టుగా ఉంటేనే పార్టీ ముందుకు సాగుతుందని వ్యాఖ్యానించారు. ఆలూరులో మరో కార్యక్రమంలో స్థానికులు జయరాంకి నీటి సమస్యను విన్నవించగా ఆయన తాను గుంతకల్లు ఎమ్మెల్యే అని సమాధానమిచ్చారు. ఈ విషయం తెలుసుకున్న జ్యోతి భర్త వైకుంఠం శివప్రసాద్ అక్కడికి వచ్చి సమస్యలు తమకే చెప్పాలని తామే పరిష్కారం చేస్తామని అన్నారు. ఈ వరుస ఘటనలు చూస్తుంటే టీడీపీలో వర్గ విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయని స్పష్టమవుతోంది. తమ మాటే చెల్లుబాటు కావాలని ప్రస్తుత సమన్వయకర్త వైకుంఠం జ్యోతి దంపతులు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. మరో 3 ఏళ్ల పాటు ఇలానే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీ జెండా ఎగరటం కష్టమనే అభిప్రాయాలు కింది స్థాయి కార్యకర్తల్లో వ్యక్తమవుతున్నాయి.
సమన్వయకర్త అందరినీ కలుపుకొని వెళ్ళకపోతే కష్టమనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి రానున్న రోజుల్లో నియోజకవర్గంలో టీడీపీ సీన్ మారుతుందో లేదో చూడాలి.